ఇదైతే కబోర్డ్ అనమాట. ఇక్కడైతే టాటర్ అయితే దిగబడిపోయింది. అయితే వీడియో చేస్తుంది కానీ ఇప్పుడే జస్ట్ పైకి అయితే వచ్చేసింది. కొంచెం పైకి వస్తారో చూద్దాం మరి. అయితే చాలా ఈజీగా అయితే వచ్చేసింది. ఉన్న ఆఫీస్ అయితే ఇంకా కొంచెం మట్టి అయితే ఉంది. చూద్దాం మరి వెళ్తావో లేదో పెద్ద వరకు. మళ్ళీ దిగుబడిలా కనబడుతుంది టాటర్ అయితే. దీనికి కబోర్డ్కి వెనక పవర్ అయితే ఎక్కువ అనమాట. చాలా ఈజీగా అయితే వెనక్కి వెళ్ళిపోతుంది. ఫాస్ట్ కూడా వెళ్ళిపోతుంది. చాలా ఈజీగా అయితే కబోర్డ్ కొంచెం సేఫ్ ఉండదు కాబట్టి చాలా ఈజీగా కూడా బయటకు వచ్చేస్తుంది. కార్నర్ ఫుల్గా దుమ్ము అవ్వాలి కాబట్టి వెనక్కి వేసి కొంచెం మళ్ళీ ఎలాగైతే తీసుకొస్తారు. దుమ్ము బాగా అవుతుంది. ఫస్ట్ టైం చేస్తుంటే కొంచెం భయపడదు. అదే సబ్లో అయితే చాలా ఈజీగా ఒకసారి నీతో ఫోన్ వరకు దిగబడుతుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే దిగబాటు చెక్కలోనే అయితే ఆఫీస్ అయితే వేసారనమాట. కొంచెం అయితే జాండీరు ఇది అయితే పెద్ద బండి అనమాట. 5045D మోడల్. దీనికి ఆఫీస్ చేశారు, చూసారు కదా. వెనక్కి వెళ్తలేదు, బాగా మెత్తగా ఉంది మట్టి కూడా. దానివల్ల దిగబడిపోతుంది అనమాట. వెనకాల అయితే పార్ల సిట్ వేసారు అనమాట. అది కొంచెం అది చాలా బరువు ఉంటుంది. చూసారు కదా ఎంత పెద్ద గాడి అయితే అయిపోతుందో. ఎక్సిలేటర్ అయితే రేజ్ చేశారు. ఇప్పుడైతే ఎదరికి వెళ్తుందో లేదు చూద్దాం మరి. అయితే ఎల్లీలాగా అయితే కనబడతలేదు, ఇంకా మట్టి కోరేయడం వల్ల. చూసారు కదా అక్కడ అయితే వీల్ ఉంది కదా, వీల్ కూడా అయితే కొంచెం మట్టి ఎక్కువ కోరేసి వెళ్తలేదు అనమాట. పెద్ద పొయ్యి కింద పడిపోయింది అంతానే. చూద్దాం అయితే ఇప్పుడు వస్తావో లేదో మరి. పక్కన ఇంకో టాటర్ కూడా ఉంది. ఏ బండి సాయం లేకుండా వచ్చేసింది కదా టాటర్ అయితే. జాండీర్లో కొంచెం ఆయిల్ అయితే తక్కువ ఉందన్నమాట. అంటేనే కొంచెం పక్కకి అయితే వచ్చేసారు. ఇప్పుడైతే ఆయిల్ ఫిల్ చేసి మళ్ళీ దుమ్ము అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు డీజిల్ అయితే ఫిల్ చేస్తారనమాట. మనం చూద్దాం మరి.
ఆయిల్ అయితే ఫిల్ చేశారు అనమాట డీజిల్. ఇదైతే వేరే చెక్కలోకి వెళ్ళిపోతుంది జాండీరు. ఇక్కడైతే ఇంకో బండి కూడా ఉంది ఫుల్ వీల్స్ మెస్సీ పెరిగొస్తున్నాం. ఇది దిగబడితే మాత్రం పైకి అయితే చాలా బాగా అవుతుంది మెస్సీ పెరిగొస్తున్నాం. అయితే జాండీర్ అయితే వేరే చెక్కలోకి వెళ్ళిపోతుంది దమ్ చేయడానికి.